ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు నిజంగా వరమని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆయన లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ గారు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పేదలకు సరైన వైద్య సేవలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయని విమర్శించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల ఆరోగ్యానికి అత్యున్నత ప్రాధాన్యమిస్తూ కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకువచ్చిందని తెలిపారు. వెంకటగిరి నియోజకవర్గానికి చెందిన 63 మంది నిరుపేదలు వివిధ కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందారని, వారి వైద్యుల ఖర్చుల కింద మొత్తం 45,92,000 సహాయాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందజేశామని వివరించారు. పేద కుటుంబాలు ధైర్యంగా కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లి చికిత్స చేయించుకుంటున్నాయంటే దానికి కారణం ముఖ్యమంత్రి సహాయ నిధి కల్పిస్తున్న ఆర్థిక భరోసానేనని పేర్కొన్నారు. ఈ సహాయ నిధి పేదల జీవితాల్లో కొండంత ధైర్యాన్ని నింపుతోందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి పట్టణ, రూరల్, డక్కిలి మండల అధ్యక్షులు, మండలాల టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, పార్టీ కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. ఎవరికి కూడా ఒక 1000 రూపాయలు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయిన తర్వాత, అంతకుముందు కూడా ఇస్తా ఉన్నాం, మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నిధి నుంచి పేదవాళ్ళు ఎవరైతే హాస్పిటల్లో చూపించుకున్నారో వాళ్ళు బిల్లులు తెస్తే వాళ్ళందరికీ కూడా ఈరోజు చెక్కులు పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతారు. ఆయన చెప్తాడు జగన్మోహన్ రెడ్డి, ఆయన మాటలకే ఆయన కోటలు దాటిపడేట్టు మాట్లాడుతూ ఉంటాడు. చేసింది తక్కువ, చెప్పేది ఎక్కువ. తెలుగుదేశం ప్రభుత్వంలో చేసేది ఎక్కువ, చెప్పేది తక్కువ. ఎందుకంటే దూరదృష్టితో ఆలోచించి రోజు పరిపాలన జరుగుతాను. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎక్కడ ఏ బ్యాంక్ కూడా పోయే పరిస్థితి లేకుండా అన్నింటిలో అప్పులు తీసి ఎక్కడ అభివృద్ధి చేశాడో ఎక్కడ ఏమీ తెలియదు. ఒక రోడ్డు వేసిన పాపాను పోలా, ప్రజలకు ఇచ్చిన పాపాను పోలా, ఏమీ లేకుండా ఈరోజు బ్యాంక్ పోయే పరిస్థితి కూడా లేకుండా ఈరోజు కేంద్ర సహాయ సహకారాలతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయన చేసిన అప్పులకి వడ్డీలుగా సరిపోతుంది మన రాష్ట్రంలో వచ్చేటువంటి నిధులు. కాబట్టి మన ముఖ్యమంత్రి అనుభవజ్ఞుడు కాబట్టి ఈరోజు అన్ని రకాలుగా దేనిలో కూడా జరగకుండా అన్ని కార్యక్రమాలు చేపడుతూ ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం అన్నీ కూడా ఇస్తూ ఈరోజు పరిపాలిస్తూ ఉన్నారు. అందులో భాగమే పేదవాళ్ళ దృష్టిలో పెట్టుకొని ఈ చెక్కుల పంపిణీ కూడా చేస్తూ ఉన్నాం. ఈరోజు మన వెంకటగిరి నియోజకవర్గానికి 63 మందికి 43,92,390 రూపాయలు ఈరోజు మన చేతుల మీద ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. కాబట్టి మళ్ళా కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలి. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కూడా ఉండాలి. ప్రజలకు ఎప్పుడు కూడా ఆయన సహాయ సహకారాలు ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా చెప్పుకొని గత ప్రభుత్వం ఏం చేశారు, ఇప్పుడు తెలుగుదేశం ఏం చేస్తుందో కూడా అందరికీ చెప్పి రేపు రాబోయే రోజుల్లో మంచి మెజార్టీతో తెలుగుదేశాన్ని గెలిపించాలని చెప్పని కూడా కోరుకుంటూ సెలవు.